హలో వ్యూవర్స్, మనం ఇప్పుడు కొప్ప తాలూకా చిక్కమంగళూరు డిస్ట్రిక్ట్ కర్ణాటకలో ఉన్నాం. నేను ప్రస్తుతం ఒక హోమ్ స్టేలో స్టే చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇది హోమ్ స్టే ఓనర్ యొక్క హౌస్ అండ్ ఇదంతా గ్రీనరీ. ఇది ఒక ఎస్టేట్, టీ కాఫీ ఎస్టేట్ అయితే అందులోనే కట్టారు ఈ హౌస్లు ఇవన్నీ. ఇది వచ్చి మనం హోమ్ స్టే చేసేటువంటి స్లాట్స్ టైప్. ఇది ఇక్కడ లోపల మనకి ప్రకృతి అందాలతో పాటుగా లోపల వాటర్ స్టాగ్నేట్ అయ్యేదానికి అన్నీ నీటి గుంటల్లాగా ఉన్నాయి. ఇది వచ్చి శృంగేరి శారదాంబ టెంపుల్ వారి రాజగోపురం. ఇదంతా పరిసర ప్రాంతాలు. మనకి దూరంగా ఇది ఈ రైట్ సైడ్ కనపడేది గోపురం శారదాంబ టెంపుల్. ఇది వచ్చేసి అక్షరాభ్యాసం రైట్ సైడ్ మనకి ఎల్లో బోర్డు కనపడుతుంది కదా, అందులో అక్షరాభ్యాసం చేయించుకోవడానికి పిల్లల్ని తీసుకొచ్చి ఆ మండపంలో చేస్తారట. చూసారా, నవరాత్రి వల్ల అమ్మవారి టెంపుల్ బాగా విద్యుత్ కాంతాలతో ఎలక్ట్రిసిటీ లైటింగ్ అంతా చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు మనం చూసేది శారదాంబ వారి టెంపుల్. ఇది శారదాంబాదేవి టెంపుల్. ఇవన్నీ ఎలక్ట్రిసిటీ డెకరేషన్స్తో బాగా ఉన్నాయి. ఇది ఈ కనబడేది రాశి టెంపుల్, అంటే మనకున్న 12 రాశులకు సంబంధించిన టెంపుల్. ఇది స్వామివారు భారతీ తీర్థ స్వామివారు. ఇప్పుడు 75 ఇయర్స్ అయిపోయి ఆయన వేరే ఇంకా రిటైర్ అయిపోయినారు, వేరే స్వామిని పెట్టున్నారు. ఇక్కడ కనిపించే రైట్ సైడ్ కనిపిస్తున్నారు కదా, ఆయనే విధుశేఖర భారతి. ఆయన ఉత్తరాధికారి ఈ మఠానికి. ఈ టెంపుల్ హరిహర రాయలు బుక్కరాయలు 14వ శతాబ్దంలో కట్టించారని చెప్తున్నారు దీన్ని. ఇది ఇందులో లోపల స్తంభాలు మనకి ఫోటోలు నాట్ అలౌడ్, అందువల్ల తీయలేకపోయినాను. ఇక్కడ 12 రాసులు, 12 స్తంభాలు ఉంటాయంట. అంటే ఏ రాసుకు సంబంధించి ఒక్కొక్క సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయనం, ఈ ద్వారాలు కనపడుతున్నాయి కదా, ఇట్లాంటివి 4 ద్వారాలు ఉంటాయి. 3 ద్వారాలు. ఈ 3 ద్వారాలు గుండా సూర్యకిరణాలు పోయి నేరుగా ఆ టైంలో ఆ రాశి మీద పడుతుంది. ప్రస్తుతం సింహరాశి మీద పడుతున్నాయట ఈ సూర్యకిరణాలు. చూసారా, దూరం నుంచి చూస్తే ఈ టెంపుల్ ఎలా బాగా కనపడుతుందో. శిల్పకళ కూడా అద్భుతంగా ఉంది. ఇది హరిహర బుక్కరాయలు నిర్మించిన 14వ శతాబ్దంలో కట్టించినటువంటి టెంపుల్. చాలా బాగుంటుంది అవుట్ సైడ్ నుంచి. ఇది తుంగభద్ర. ఈ టెంపుల్ అంతా తుంగభద్ర నది ఒడ్డునే ఉంది. అక్కడ ఉండే బ్రిడ్జెస్ అవన్నీ కూడా ఎలక్ట్రిఫికేషన్ చేసి బాగా బ్రహ్మాండంగా లైటింగ్ చాలా బాగుంది. అప్పుడప్పుడే పొద్దుపోయేటప్పుడు వెళ్ళాము మేము. సో లైటింగ్ అప్పుడప్పుడు లైట్స్ వేస్తే ఇది చూసారా, ఆదిశంకరాచార్యుల వారు తన దేశాలలో పర్యటనలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు, శృంగేరికి వచ్చినప్పుడు ఒక వింతను గమనించారు. ఏంటంటే ఒక నది ఒడ్డున గుడ్లు పెట్టేటువంటి ఒక కప్పని చూసి ఒక పాము అదేదో కష్టపడుతూ ఉంటే గుడ్లు పెట్టేదానికి, దానికి ఎర్రటి ఎండలో ఈ నాగుపాము తన పడగన విప్పేసి నీడనిచ్చిందంట ఆ కప్పకి. అది గమనించినటువంటి స్వామివారు ఇది ఎటువంటి అనర్థాలు తావలేని ప్రతామని ఇక్కడ